యాక్సెప్ట్ చేశారు? ఎస్ ఎందుకు చేశారు? ఓకే, ఇప్పుడు ఆన్సర్ చేయొచ్చా నేను? ఇప్పుడు ఆన్సర్ చేయొచ్చా? ఇప్పుడు ఆన్సర్ చేయొచ్చా? అయితే మీరు అడిగిన దానికి వాస్తవంగా అయితే అది వైష్ణవి డైరీ నుంచి వచ్చింది అనే దానికి నా దగ్గర నాకు దాని మీద పూర్తి స్థాయిలో సమాచారం లేదు. బట్ నా దగ్గర ఉన్న ఆన్సర్ నేను మీకు అడుగుతా. ఏంటంటే ఏఆర్ డైరీ అనేది వినండి సార్ 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 చెప్తున్నాను సార్ వినండి సార్ వినండి సార్ 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 వినండి సార్ వినండి సార్ వినండి సార్ వినండి వినండి వినండి. ఓకే ఓకే, ఒక్క నిమిషం ఆగండి, వినండి ప్లీజ్. ఏఆర్ డైరీ అనే దానికి ముందు వెళ్ళి ఒక చుక్క పాలు కూడా కొన్నటువంటి డైరీకి అద్భుతమైనటువంటి వ్యవస్థ ఉంది అని చెప్పేసి 8/11/2023 మీ ప్రభుత్వ హయాంలో టెక్నికల్ కమిటీ వెళ్ళి పరిశీలించి ఇది అద్భుతమైన డైరీ, ఇది టెక్నికల్గా ఖచ్చితంగా ఇది కన్సిడర్ చేయొచ్చు, సప్లై చేయడానికి ట్యాంకర్ల రూపంలో దీనికి ఎలిజిబిలిటీ ఉంది అని చెప్పేసి నివేదిక ఇచ్చింది మీది. ఇప్పుడు మీరు అంటున్నారు 64వ పేజీ గురించి మాట్లాడుతున్నారు. మీరు సిఎఫ్టిఆర్ఐకి సంబంధించి 2022లోనే అప్పట్లో ఉన్నట్టు టీటీడీ చైర్మన్ గారు రాశారు లేక, నెయ్యి మీద చాలా అనుమానాలు ఉన్నాయి, పోయి తేల్చండి మీరు అని చెప్పేసి. తేల్చారు. తేల్చిన తర్వాత సిఎఫ్టిఆర్ఐ నివేదిక ఇచ్చింది ఇది అడల్టరేటెడ్ గీ అని చెప్పేసి. చెప్పిన తర్వాత మీరేం చేశారు సార్? 2022 నుంచి 24 వరకు మన ప్రభుత్వ హయాంలో ఇది అడల్టరేటెడ్ అని చెప్పినటువంటి నివేదిక వచ్చినా సరే మనం ఏం చేసాం? ఈ గీ నెయ్యి గురించి నాకు మీరు అన్నారు కాబట్టి 64వ పేజీ చదువుతా, డిబేట్ అయిపోయే లోపల నేను దాన్ని కూడా నేను ఆన్సర్ చేస్తాను మీకు. మరి 2022లో సిఎఫ్టిఆర్ఐ ఇచ్చినటువంటి నివేదిక పరిస్థితి ఏంటి? కాదు కాదు కాదు, సిఎఫ్టిఆర్ఐ నివేదిక గురించి చెప్పండి సార్, చెప్పండి. ఓకే ఓకే, మంచి ఆవులు ఉన్నాయి, బాగా పాలు పిండుతారు, మంచి నెయ్యి వస్తుంది అని చెప్పేసి 27 మే 2018 అదే బోలే బాబా డైరీ వైష్ణవి డైరీని కొంటే అదే వైష్ణవి డైరీకి టెండర్ ఇచ్చింది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది మర్చిపోవద్దు. ఒక్క నిమిషం. ఏఆర్ డైరీ నుంచి కానీ వైష్ణవి డైరీ నుంచి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఓకే ఇంకా 4 నిమిషాలు ఎక్కువ నిరూపించగలరా? ఏఆర్ డైరీ నుంచి కానీ వైష్ణవి డైరీ నుంచి కానీ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క చుక్కని టీటీడీకి వచ్చింది అని చెప్పి మీరు నిరూపించగలరా? నిరూపిస్తాను సార్. 2020